నమస్తే పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం నిరుపేదలకు సొంతింటి కల సాకారం. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ గృహ సంకల్ప కార్యక్రమం నిరుపేదలకు సొంతింటి కల సాకారం. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగొల్లు గ్రామంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. మోగొల్లు, గొల్లలకోడేరు, గరగపర్రు గ్రామాలలో 546 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజు, ఉండి మాజీ శాసనసభ్యులు పాతపాటి సర్రాజు పాల్గొని వారి చేతుల మీదుగా పట్టాలను నిరుపేదలకు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పాలకోడేరు మండల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూపతిరాజు, సత్యనారాయణరాజు, చంటిరాజు, పిన్నమరాజు, నాగరాజు, దొడ్డా విస్సు, నాగారాం, నరేంద్రవర్మ, రామకృష్ణంరాజు, శ్రీనివాసరాజు, ఏడిది వెంకటేశ్వర్లు, భూపతిరాజు, వంశీకృష్ణంరాజు, దెందుకూరి వెంకటరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని పట్టాలను పంపిణీ నిర్వహించారు. విశిష్ట అతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీ పాతపాటి సర్రాజు గారు, అలాగే వెంకటేశ్వర గారు, పాతపాటి సర్రాజు గారికి మా మామూలు అలాగే సర్రాజు గారి దగ్గర ఉంటే ఆఫీసర్ గారికి, గ్రామ సెక్రటరీ గారు పోగేసి సత్వం కోసం కోరుతున్నాం. గొల్ల కూడా నాగరాజు జాగర్షి కూడా వేదికలోనే ఏకైక సర్పంచ్ వాళ్ళకి మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం మొట్టమొదటిగా మాకు అధికారులందరికీ కూడా బాధ్యత అప్పచెప్పినప్పుడు అట్లా డిఎస్సీ అనే దాని మీద కూడా కొంచెం చర్చించిన తర్వాత సీఎం గారు కానీ మా కలెక్టర్ గారు కానీ అందరూ కూడా మంచిగా డీల్ చేయడం చక్కగా చేయడంతో పెద్ద వెంచర్స్ అంటే ఇంచుమించు ప్రైవేటు వ్యక్తులు చేసేటువంటి స్థాయిలో ల్యాండ్ లెవెలింగ్ కానీ, గ్రావెల్ రోడ్ నిర్మాణం కానీ, ప్లాట్లు కనబడటం కానీ, తర్వాత అన్నీ కూడా వ్యక్తులకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ సిస్టంలో కూడా విద్యార్థి ఎవరు పైకి రావాల్సింది కోరుతున్నాం. కొద్దిగా చాలా తెంపండి. ఏం చేస్తూ హ్యాపీ మేరీ క్రిస్మస్. సత్యబాబు, సైదు గొల్లయ్య, ఆకుల రంగారావు గారు మేము కౌంట్లో మాకు ఇల్లు ఎవరిస్తారు అని ఎంతో బాధపడ్డాము. కానీ ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకి కూడా అందరినీ చూస్తామన్నారు. మా గ్రామ ప్రజలందరూ కూడా పెట్టుకోమా అన్నారు. పెట్టుకున్నాను. ఇల్లు వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. ఇల్లు స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కూడా పెట్టుకోవాలి, ఇంకా సంతోషిస్తామండి. దేవుడు మనకే అని మేము అనుకుంటామండి. అంతేకాకుండా చేస్తున్నారండి. దానివల్ల ఎంతో లేనోళ్ళకి మాకు మేలు జరుగుతుంది. 45 సంవత్సరాలకి 18,000 ఇచ్చారు. కానీ మా పావుకి రాజకీయ బ్రాండ్కి ఇవ్వలేదు. మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఇన్ఛార్జిగా బీవీఎల్ నరసింహారావు గారికి నా పాదాభివందనాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా పాదాభివందనాలు. ఈరోజు పాలకోడేరు మండలం మాగల్లు గ్రామంలో ఇంత చక్కగా పేద ప్రజానీకానికి గృహ నిర్మాణం అనేది మీరందరూ ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి వర్యులుగా మనం అధికారంలో ప్రజలందరూ కూర్చోబెట్టినందుకు ఈ పంట పండింది పేద ఇది పథకాలు ఇంటిలో ఏం కావాలన్నా అన్ని పథకాలతో కన్నా అవసరమే. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మన నియోజకవర్గ నాయకులు, ఈరోజు జగన్ గారు ఇచ్చిన పట్టాలు అందుకోవడానికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు క్రిస్మసే కాదు, ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా. క్రిస్మస్ క్రైస్తవులకి ఎంత మంచి పర్వదినం, మన ముక్కోటి ఏకాదశి కూడా ఈరోజు హిందువులందరికీ కూడా అంత మంచి రోజు. ఈరోజు అందరూ కూడా పొద్దున్నే తల స్నానాలు చేసి అందరూ గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే మంచిదని హిందువులందరూ దేవాలయాలకు వెళ్తారు. ఇక క్రిస్టియన్ సోదరులందరూ కూడా పవిత్రమైన క్రిస్మస్ రోజుని పెద్ద పండుగగా చేసుకుంటారు. కాబట్టి ఈరోజు నేను ఇవ్వబోయే ఇళ్ల పట్టాలు అక్క చెల్లెల చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నుకొని ఈరోజు మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇది కిందటి సంవత్సరం ఉగాది రోజునే ఈ పట్టాలు మీ పేర రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పథకాలకే తెలుగుదేశం చూసి ఓటేసి మరి మొదలెవరో అందుచేత ఈ ఇళ్ల స్థలాలు కూడా ఆడపిల్లల అకౌంట్ చేతిలో పెడితే పట్టాలు ఇంకా 10 ఓట్లు కూడా రావు. మొన్న 23 వచ్చినాయి అధికారం మీద ఇటువంటి పెద్దలు ఉండి మాజీ శాసనసభ్యులు పాత్పాటి సర్రాజ్ గారికి, అదేవిధంగా పివిఎల్ నరసింహరాజు గారికి, వేదిక అయినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరులకు కానీ సోదరీమణులకు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా ఆరాధ్యమైన యేసు ప్రభు క్రిస్మస్ ఈరోజు కావడం, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి కూడా ఈరోజు కావడం, అదేవిధంగా గీతా జయంతి కూడా ఈరోజు కావడం, 3 పర్వదినాలు ఈరోజు రావడం మనందరూ సంతోషకరించిన విషయం. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో పుణ్యస్థలం ఇది. అల్లూరు సీతారామరాజు గారు పుట్టిన గడ్డ. ఈ గడ్డలో ఉన్న ఏ వ్యక్తికి కూడా మీరు ఇలా చేయాలని చెప్పవలసినంత అవసరం లేదు. 100% వారందరూ కూడా సీతారామరాజు గారిని మనందరం కూడా భారతదేశం అందరూ కూడా స్మరించుకుంటాం. అటువంటి గ్రామంలో ఇలాంటి లేఅవుట్లో ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా ముందరికి వచ్చి స్థలాలు ఇచ్చినందుకు వారందరికీ కూడా స్థలదాతలందరికీ కూడా, అంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హౌస్ సైట్ ఉన్నాయో దానికి పూర్తి స్థాయిలో ఎవరైనా ప్రభుత్వం ఎవరున్నప్పటికీ కూడా పార్టీలతో సంబంధం లేదు. ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ప్రతి వ్యక్తి కూడా అతని యొక్క మనసు విప్పుపరిచి 100% అతను కూడా ఎదుర్కొచ్చి చేయవలసిన బాధ్యత నాపై కూడా ఉంది. కాబట్టి 100% నేనందరూ కూడా డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరిగాం కానీ ఎక్కడ మాకు ఒక గృహం కూడా లేదండి. 6 సంవత్సరాల నుంచి నా భర్త పక్షవాతంతో ఉన్నారండి. మాకు ఇల్లు కూడా ఎవరు ఇవ్వలేదండి. నా తల్లి లాంటి అక్క ఒక గది ఇచ్చి అందులో తలదాచుకుంటున్నామండి. ఈ రోజు కొడుకు లాంటి జగన్
చర్చిలో దేవాలయం మీ పట్టాలు చేతులు పెడతారు కాబట్టి ఎవరు కంగారు అవసరం లేదు. ఓకే సార్. నాది మాగోళ్ళు గ్రామం అండి, అరుంధతిపేట. నా పేరు యు నిర్మల కుమార్ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలండి. అప్పటి కాడి నుంచి నేను స్థలం కోసం పెడుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్దెంట్లోనే ఉంటున్నానండి. కాకపోతే నాకు ఏలూరు నుంచి కూడా ఇల్లు స్థలము శాంక్షన్ అయిందని 2-3 సార్లు పేపర్ వచ్చిందండి. అయినప్పటికీ ఆ పార్టీ వారు నాకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదండి. ఇప్పుడైతే నేను ఎంతో గర్విస్తున్నానండి. ఎందుకంటే అద్దెల్లో ఉన్న బాధ నేను ఎంతో బాధపడ్డానండి. కాకపోతే ఆ బాధను ఇప్పుడు మా జగన్ తీరుస్తున్నందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు. ఎంత కరోనా బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండా ప్రతి మహిళకి 18,000 వేశారు. ఇటువంటి మేలు ఏ చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. ఈ యొక్క నాయకుడు ఇంత గొప్పగా చేస్తున్నందుకు ప్రతి మహిళ ఎంతో గర్వించదగ్గ విషయం. ఇటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరు పంచుకోవాలని, ఇటువంటి సమయం మరలా మనకు రాదు కనుక ఈ యొక్క ఆనందంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకుని ఇంకా ఎంతో ఆనందంతో ప్రతి ఒక్క మహిళ మాట్లాడడానికి ఉత్సాహంతో ముందుకు రావాలని, ఇటువంటి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జై జగనన్న. నా పేరు మందక్క. మాకు 18 సంవత్సరాల నుంచి ఇల్లు లేదండి, అద్దుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఇంటి స్థలం వచ్చింది. జై జగనన్న. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆరోగ్యశ్రీలో మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి. మాకు చాలా మేలు జరిగింది. మాకు ఇల్లు లేనందుకు అద్దెలు కూడా కట్టుకోలేకపోతున్నామండి. మాకు ఇప్పుడు స్థలం